బ్రహ్మస్వరూపులందరికీ నమస్కారాలతోటి మరి అందరిలో ఉన్న బ్రహ్మానికి నమస్కరించుచు నాలో మీలో అందరిలో అంతటా వ్యాపించున్న అనంతత్వానికి నమస్కరించుచు మనం బ్రహ్మంగా ప్రారంభించాం. బ్రహ్మే కదా ఈ వాక్ ఇచ్చింది, ఈ సత్వం ఇచ్చింది ఎవరు? బ్రహ్మం. వినిపించేది ఎవరో? బ్రహ్మం. చూసేది ఎవరో? బ్రహ్మం. ఈ కర్త కర్మ క్రియలన్నీ చేసేది ఎవరో? బ్రహ్మం. అందుగురించి బ్రహ్మాధారంతో అన్నీ జరుగుతాయి. కానీ మనకి ఏమీ తెలియదురా. జడం దేహం, హాయిగా పరమాత్మ మన విధిలో ఏముందో అదే నడుపుతున్నాడు. ఇంక మనకు పని ఏంటంటున్నాను నేను. అలా ఉంటూ మానేసి అలా ఉండిపో. అన్నీ అయ్యే జరుగుతూ ఉంటాయి. విధి ప్రకారం అది జరుగుతుందిరా. కారణదేహంతో తెచ్చుకుందాం. ప్రయత్నం మాత్రం, బ్రహ్మ ప్రయత్నం మాత్రం వదలకూడదు. విధిని అంగీకరించాలి. ప్రయత్నం వదలకూడదు, విధిని అంగీకరించాలి. అంతే బ్రహ్మంగా మిగులు. అవునా? నేను బ్రహ్మాన్ని అన్న ప్రయత్నం వదలకూడదు. ఆఖరి శ్వాస అది. మనము ఏ గోలు పెట్టుకున్నాము? తల్లి గర్భంలోనేమో మలమూత్ర అవన్నీ శివరక్త కొంపలోని దేవుడా నేను జన్మకు రాను దండం పెట్టిందాన్ని అలా మిగిలిపోవాలి. అవునా కదా? చుట్టూ దీంట్లో పెట్టా వెళ్ళలేదా? నువ్వు వాత్సన వస్తుంది మరి మనం పెట్టకపోతే. ఇంకా అలాగా పెట్టాడా రామకృష్ణ? పెట్టే అలాగా పరమాత్మగాని మనం ఉండాలా లేదా? అంటే పరమాత్మ ఆధీనంతో ఇంద్రియాలు జరుగుతున్నాయి. ఎలాగా? పరమాత్మ స్వాధీనంలో ఇంద్రియాలు నడుపుతున్నాడా లేదా? సారథ్యం ఎవరిది ఇప్పుడు? లోపల ఉన్న భగవంతుడు, ఈ బయట ఉన్న భగవంతుడిది, అంతటా ఉన్న భగవంతుడిది. బ్రహ్మమే కదా అంతటా ఉంది. ఆత్మ ఉన్నా, బ్రహ్మ ఉన్నా, చైతన్యం ఉన్నా, శక్తి ఉన్నా, ఏ అవతారం ఉన్నా ఏదో ఒకటి ఉంది కదా. అసలు నేనన్నా. అవునా? గురించి వచ్చిందా? అనుకోవచ్చు. అలాగా ఉన్నది నేనే అన్నాక విడిగా. మరి పరమాత్మయే కదా. ఇప్పుడు ఈ కాలం ఉందిరా. ఈ కాలంలో జరిగేదంతా ఎవరు? మనం నిర్ణయితే అవుతున్నా. మరి సృష్టికి ముందు నుంచి మరి అన్నీ ఉన్నాయా లేదా చెప్పు. అంటే సృష్టితో పాటు అన్నీ ఉన్నాయా లేదా? ముందు నుంచి ఉన్నది బ్రహ్మం. సృష్టించినప్పటి నుంచి అన్నీ ఉన్నాయా లేదా చెప్పు. మొత్తం సమస్తం పంపేయడా లేదా? విశ్వమంతా తానుగా జరిపించలేడా లేదా? రోజు కాలచక్రంలో కాలగర్భంలో కలిసిపోయేది ఎవరో? పరమాత్మ చేసే ఆట. సూర్యుడికి సూర్యుడి పని, చంద్రుడికి చంద్రుడి పని, నీకు నీ పని, నాకు నా పని. సృష్టి యావత్తుకి మరి జరుపుతున్నాడా లేదా? సాక్షిపోతున్నాడు చెప్పు. మరి నేను నేను అన్నది ఎవరో అర్థమైందా? దేహం నేనని ఎలా అనుకుంటావు? దేహం నేను అని అనుకోకూడదు. పరమాత్మే నేను అనుకో. ఆ ఆధారంతో కదా జరుగుతుంది. దేహం నేను అనుకున్నప్పుడు జన్మలు ఖాయమైంది. పరమాత్మ నేను అంటే జీవనం జన్మరాహిత్యం. అర్థమవుతుంది కదా. మనస్సు ఊరుకుంటా అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. అలా హాయిగా తనతో తాను. అయితే దీనికి ఏదో ఆలోచన ఉంటుంది. కాలగర్భంలో ఈవేళ మొదటి శుక్రవారం. అవునా? మరి ఏంటి? శుక్రవారం, శ్రావణ మాసం, మరి ఇవన్నీ చెబుతున్నారు లేదా? మరి
కాలగర్భంలోయే కదా ఇవి. దేహికి ఏమన్నా ఉన్నాయా? ఇది జడమైన ఇంద్రియాలకే కదా ఈ పనులన్నీ. అంటే సృష్టించి ఆయన పని చూసుకుని మళ్ళీ ఆయనలో కలుపుకుంటాడు. అవునా కదా? నువ్వు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నా భీమవరం నీ ఇంట్లోకి వెళ్ళాకనే కదా అమ్మాయి అన్నావా లేదా? ఎక్కడెక్కడున్నా ఎవరింటికి వాళ్ళు వస్తే ఎంత ఆనందమో, ఎంత సంతృప్తో. అలా మనం మళ్ళీ పుట్టుకులేని చోట్లోకి వెళ్ళిపోవాలి. మళ్ళీ పుట్టం కదా, ఈ అనంతత్వంగా మిగిలిపోవాలి. అప్పుడు హాయిగా ఇంకా సాకారం ఉండదు కదా, హాయి ఏముండదు, ఉన్నది నేనే అలా ఉంటుంది. అవునా? సాకారానికి ఈ మనస్సు గొడవలన్నీ, నిరాకారానికి ఏమీ లేవు కదా. ఈ ప్రకృతికే కదా ఈ కథలన్నీ. ప్రకృతికి మూలమైన పరమాత్మకి ఏ కథ లేదు కదా. అవునా? అది మనం ఇలా రోజుని పరమాత్మ పరమాత్మ అని చెప్పుకుంటూ ఉన్నాం అనుకో, పరమాత్మనే ఉంటాం కదా. నువ్వెవరో అనగానే నేను బ్రహ్మాన్ని అనాలి. వినిపించిందా? నీ ఫ్రెండ్స్ వస్తేమో వర్మను, నువ్వెవరో చెప్పు, బ్రహ్మం. నువ్వు నన్నాడు, అమ్మా మీరెవరో అన్నాడు, నేను బ్రహ్మాన్ని. గద్దించాలి, గుద్దినట్టు చెప్పాలి. ఎందువల్ల? బ్రహ్మాన్ని కాబట్టి బ్రహ్మాన్ని అని చెప్పాను. మిగిలినట్ల కంటే మాయతో కూడిన వ్యవహారం మాట్లాడినప్పుడు పొంగడంగా అవన్నీ అది వేరు. బ్రహ్మజ్ఞానం ఇది, బ్రహ్మ విద్య. అన్ని విద్యల్లో కల్లా నీతో నువ్వు ఉండే విద్య బ్రహ్మ విద్య. అన్నీ తెలుసుకోవటానికి ఆ విద్యలో అవసరం, అన్ని భక్తులు అవసరమే కదా, అన్ని విద్యలు అవసరమే కదా. నీతో నువ్వు ఉండటానికి నీ బ్రహ్మ విద్య నీకు. ఆఖరికి తనతో తానే ఉంటాం. అలా ఏముండదు, కళ్ళు తెరిచిన ఏము, కళ్ళు మూసిన ఆలోచన రహిత స్థితిలో ఉండబట్టే కదా నేను బ్రహ్మాన్ని అన్నాను. నువ్వేమన్నావు నిద్రమోహంలాగా, నేను బ్రహ్మాన్ని. బ్రహ్మ అంటే సరిపోతుందా? నిలబెట్టినట్టు ఉండాలి, గద్దించాలి. అప్పుడే ఆఖరి శ్వాస వరకు నేను బ్రహ్మాన్నని బ్రహ్మంగా లేమై. నువ్వు నిన్ను నిద్దట్లో లేపినా నువ్వెవరో అని అడిగాను అనుకో, బ్రహ్మాన్ని అన్నావు. అర్థమైందా? తెలిసింది కదా. అలా 24 గంటలు కూడా అన్నాను. అది అనుభవవాక్యంగా మిగులుతుంది. నేను బ్రహ్మాన్ని లేవు. పడుకునే ముందు బ్రహ్మాన్ని పడుకో, ఆలోచన రైతు స్థితి. లేస్తున్నా అలాగే కలకన్నా బ్రహ్మంగానే చూడు. నీ కర్తవ్యం అంతా పరమాత్మ చేస్తున్నాడని భావనలో ఉండాలి. అప్పుడు మనకి ఇంకా దేహభావన ఉండదు, భావన ఉండదు. దేహం ఉండాలి కదా, అది చెయ్యాలి కదా పనులన్నీ. ఇంట్లో ఇల్లు ఉంటేనే కదా ఏంట్రా, భోజనాలు గది, వంటిల్లు, ఇవన్నీ బెడ్రూమ్లు అన్నీ ఉన్నాయా లేదా, బాత్రూమ్ అయ్యి, హాల్ అయ్యి. అలాగే ఇది ఉంటేనే కదా ఈ పనులన్నీ. దీంతో మనం దేహం తెలుస్తాం. అర్థమైందా? ఉన్నది నేనే, ఉన్నది నేను తప్పలేదు, నేను తప్పలేదు అన్న భావంతో అలా ఉంటుంది. అర్థమైంది కదా. పరమాత్మయే నేను, పరమాత్మయే నేను. ఈ నేనెవరో పరమాత్మ. ఈ నేను ద్వారా ఈ నేను పనులన్నీ జరుగుతాయి. ఇది మార్పు చెందిన వాడు నేను. వీడే కదా కరెక్ట్. అనేక దేహాలు ఎత్తున వీడు ఇళ్ళలాగే ఉన్నాడా లేదా? ఇప్పుడు ఎంత ప్రకృతి రకరకాలుగా ఉన్నా చూడు, ఒక చోట కొండలు ఉంటాయి, ఒక చోట చెట్లు ఉంటాయి, ఒక చోట నదులు ఉంటాయి, ఒక చోట సముద్రం ఉంటుంది, ఒక చోట ఏమో భూమి ఉంటుంది. చూడు, ఎన్నున్నా ఈ బ్రహ్మంలో ఉందే కదా. చెప్పు, ఇలా సముద్రం ఉన్నా ఈ ఖాళీ ఉంటుందా లేదా? కొండ అయినా ఖాళీ ఉంటుందా లేదా? కొండ చుట్టూరు ఖాళీ లేదా? అడవిలో అయినా ఇలాగే ఉంటుందా లేదా?
నదుల మీద గోదావరి వెళ్ళినప్పుడు ఇదే ఉంటుందా లేదా? ఎప్పుడూ ఇది ఇలాగే ఉంటుంది. ఈ పంచభూతాలతో మరి సృష్టి ప్రారంభమైంది కదా, మరి అవే నడపాలి కదా. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం ప్రతిదానికి మరి ఉంటారు కదా మేనేజర్లు. మన ఇంట్లో మనం ఎలాగో పంచభూతాలకి మేనేజర్లు ఉన్నారా లేదా? గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం చెప్పు. వాళ్ళే కదా మన అందరికీ దేహాలు ధరించడానికి పారించు సహాయమే కదా. మరి ఇప్పుడు నువ్వెవరురా? వాళ్ళకి ఇవ్వాలా లేదా? బ్రహ్మలో అయిపోతుందిరా. పంచభూతాలు ఇచ్చిన అప్పు తీర్చాలా లేదా? మరి తీర్చాలి. మరి నువ్వెవరు అంటే బ్రహ్మమా కాదా? దేహం నువ్వు ఎలా అవుతావు? దేహమా ఎప్పుడు ఉండేది కాదు, పుట్టింది ప్రతిదీ మారినది. ఈ మధ్యలో ఆట ఆధ్యాత్మికంగా ఉంటే జీవన్ముక్తిగా ఉంటుంది. మన ఆట ఆధ్యాత్మికంగా ఉండాలి. ఇలా చెప్పుకోవటం, కొంతసేపు ధ్యానం చేసుకోవటం, కొంతసేపు పుస్తకం చదువుకోవటం, ఏదైనా సరే ఎవరితో మాట్లాడినా బ్రహ్మంగానే మాట్లాడతాం. మాకు పని పట్టు లేదు, ముసలోళ్ళు బాధ్యత లేదు. అర్థమైందా? పిల్లల సంసారం పిల్లదే, పిల్లవాడి సంసారం పిల్లడు. నాకు పని పట్టు లేదు దేహంగా. అవునా? ఏ ఆధారంతో మరి తల్లి గర్భం నుంచి ఏ నేనుందో అర్థమైంది కదా నాకు. పంచభూతాలతో తయారైంది, మళ్ళీ వాటికి అప్పచెప్పేసినప్పుడు అది అసలు పంచకోశాన్నే కాదు, పంచ ఇంద్రియాలనే కాదు. అర్థమవుతుంది కదా. అన్నీ ఎవరి పని వాళ్ళు చేసుకుంటా అంటే నేను అని ఎగురుతావేంట్రా? దేహం నేను, పరమాత్మ నేనని ఎగురు. పరమాత్మ చూస్తాను కాబట్టి పరమాత్మ స్వాధీనంతో అన్నీ జరుగుతుంది. పరమాత్మే నేను. అవునా? అది పరమాత్మ నేను అని ఉండాలి. అర్థమైందా? నీకు గారు అని ఎంత పెట్టానంటే బాగా వింటున్నాను, వర్మ గారు అంట. అందరూ ముసలోళ్ళు అనుకుంటారు గారు పెడుతున్నాను కదా నీకు. యోగులు మన అందరూని దేహభావన పెట్టుకుని నేను పలానా పేరు, నేను పలానా వాడిని. ఈ నామం దేనికి వచ్చింది? పిలువబట్టడానికి వచ్చింది. నీకు నామం, రూపం, గుణం ఏమీ లేదు. నువ్వు బ్రహ్మాను, నువ్వు అనంతుడు, సచ్చిత్ ఆనంద స్వరూపం. ఉన్నది నేనే, నేను తప్పలేదు. అర్థమైందా? మరి ఇప్పుడు ఎప్పుడైనా సరే నీ మనసుకి నువ్వు చెప్పేసావు కదా నేను బ్రహ్మాన్నని, నీ మనసులో వేసేటప్పుడు నేను బ్రహ్మాను కదా, నేను వర్మను కాదు. వర్మ పనులన్నీ కూడా నీ ఆధారంతో జరుగుతున్నాయి. అసలు నేనే నువ్వే నేను. అర్థమైందా? నాలో, నీలో, అందరిలో అంతటా వ్యాపించున్న ఈ అనంతుడే మనం. ప్రతి ఒక్కరిని గురుగారు అంటాను లేదా నేను? మీలో, నాలో, అందరిలో అంతటా వ్యాపించిన అనంత గురువుకు నమస్కారం. బ్రహ్మ అన్న, గురువు అన్న వారికి మరి మార్పు చెందని వారు కదా. మార్పు చెందే అన్ని దేహాలు, ఇంద్రియాలు పుట్టాసా. దీన్ని, ఈ మనస్సుని మనం లయం చేయాలంటే ఏం చేయాలి? మన స్వాధీనంలో పెట్టుకుంటే అయ్యే ఆటోమేటిక్గా లైన్ అయిపోతాయి. అవునా? అప్పటికప్పుడు అయినాయలేదా నీకు? అలా చేసుకోగా ఆఖరి శ్వాస, తుది శ్వాస ఎప్పుడు వదులుతామో తెలియదు. అప్పుడు వరకు ఇదే లైన్లో ఉంటాం. అర్థమైంది కదా? నువ్వు ఉద్యోగం చేస్తే ఏంటి? దేహంతో ఉన్నావా? ఇప్పుడు ఈ జన్మలో నీకు ఉద్యోగాలు, చదువు, అనేక జన్మల్లోని సంసారాలు అన్నీ అవ్వలేదా?
ఏ జన్మలో 84 లక్షల జీవరాశిలో తిరిగి తిరిగి వచ్చావా లేదా చెప్పు. ఇప్పుడు మానవ జన్మకే ఇంత కష్టపడి ఈ జన్మకు వచ్చి నీకు సుఖుతో ఉందేమో, ప్రయత్నం కూడా ఉంది కాబట్టి అమ్మ అనుకోను. అవునా? ఉన్నది నేనే అనగలుగుతాను. నేను తప్ప రెండవది లేదని అనగలుగుతాను. ఇదే వచ్చేసినట్టే ఉందా లేదా? సత్సంగానికి వచ్చినప్పుడే వచ్చేసినట్టు ఉంటుంది. అనుభవంలోకి వెళ్ళేటప్పటికి నీ మనస్సు మేనేజ్మెంట్ చేసేటప్పటికి అమ్మ చెప్పగానే వచ్చేసినట్టుంది అని ఏం కాదు. ప్రతి క్షణం కూడా అమ్మే ఎప్పుడు సాధనలో ఉంటారు కదా, నేను సాధనలో ఉండాలని తెలుసుకున్నాను. అవునా? కొద్ది సాధన తగ్గేటప్పటికి ఏమంటావు? అమ్మా నాకు తగ్గిందమ్మా సాధన అంటున్నావా లేదు? అంటే మనస్సు హైలో ఉంటే సాధన డౌన్లో ఉంటుంది. సాధన హైలో ఉంటే మనస్సు యొక్క పనులు డౌన్లో ఉంటాయని. మహానుభావుడు గారు నమస్కారం, రండి రండి. అది అందు గురించి రామలక్ష్మణులు ఇలా రండి, ఇద్దరు ఇలా నుంచి, ఇలా నుంచి. నేను కూడా నాకు ముద్దేదిరా, ఇదిగో ఇక్కడ ముగ్గురు అందుకే సుగుణం తొలి శుక్రవారం బ్రహ్మం. ఇక్కడేంటి వెనకాల ఉంచోవాలి తెలీదా? వర్మని గురుగారు అక్కడ కూడా నుంచో రామలక్ష్మణులు. మళ్ళీ వీడు ఫ్యాక్టరీ, వీడు ఉద్యోగం. అందరూ చూసారా రామలక్ష్మణుల్ని? పరమాత్మయే అన్న భావంతో అందరూ ఉంటున్నారు. పరమాత్మగా మనం మిగలాలి. ప్రతి జీవి అయి ఉన్నాం. చక్కటి అవకాశాన్ని, మానవ జన్మని చరితార్థం చేసుకోవటమే మన యొక్క ధ్యేయం. ఆ ధ్యేయంతో ఆఖరి శ్వాస వరకు ఉంటాం. అందువల్ల మనకు జీవన్ముక్తి. జీవించుండగా పరమాత్మయే నేను అన్న భావంతో ఉన్నాం కాబట్టి మనం అందరూ జీవన్ముక్తి. ఈ బాబు పేరు రామకృష్ణ, ఈ బాబు పేరు వర్ణ. మరి ఇద్దరు దారులు అయిపోయారు. ఎందువలన? అదేంటి ఎందువలన? ఎందువలన మనం అందరూ యోగులురా నాయన. యోగులు దేహానికి పేర్లు. ఎప్పుడు దేహి ఉంది. దేహాలు అనేక రకాలుగా వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. బొమ్మలాట ఆడుతూ ఉంటాయి. ఈ ఆట బొమ్మలాటనే. ఈ మధ్యలో బొమ్మలాట కాదా? చెప్పరా రామకృష్ణ. ఈ బొమ్మలాట ఎంత బాగా ఆడాలి, ఎంత బాగా నటింతే పరమాత్మగా జీవించాలి. పరమాత్మగా జీవించాలి. బ్రహ్మంగా మరి ఏది జీవించాలి, ఏది నటించాలి? చెప్పండి సమాధానం. దేహం ఉందిరా, యజమాని లోపల ఉన్నోడు. ఆ యజమాని చెప్పినట్టే జరుగుతుంది. నీ విధి అయిపోయింది. కామదేహంతో తెచ్చేసుకున్నావు. ఇప్పుడు ఇంక తిరగబెట్టడానికి ఉండదు. అందుగురించి దాన్ని అలా సాక్షిగా చూడు. నేను పరమాత్మని అంతే. అవి అలా గాలివాటిని అలా వెళ్ళిపోతాం. మీరు మనసుతో పట్టుకుంటే బందీ అయిపోతాం. మనసుతో పట్టుకోకూడదు. అది నేను. ఈ దేహం నేను తినంగా ఉంటుందా? ఇది పరమాత్మయే. క్రితం జన్మలో చేసుకున్నాయే, అనేక జన్మల్లో తెచ్చుకున్నాయే అని అన్నవదు. దీనికి బలం ఎక్కువగా ఉంది కదా దేహభావనకి. మీకు కొన్నాళ్ళకి ఇలాగా పరమాత్మ భావంగా ఉండటం అలవాటు అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న
అప్పుడప్పుడు మనస్సు వచ్చినా ఏమీ పర్వాలేదు. అనేక జన్మల నుండి దానికి అలా అలవాటైపోయింది ఆహారం. విషచింతన అలవాటైపోయింది. ఇప్పుడు అంత భయం చెప్పేస్తే భయభక్తుల్లో ఉన్నట్టుంటుంది, మళ్ళీ కదిలిపోతుందోయ్. నలుగురిని అందరినీ చూసినా బ్రహ్మంగానే ఉన్నారు. ఎవరో లేకపోయినా బ్రహ్మంగానే ఉన్నారు. అంటే ధ్యానాభ్యాసం ఈ సాధన చేస్తాం కదా, చేసేటప్పటికి నిగ్రహం వచ్చింది, మనసుకి నిగ్రహం వచ్చింది. ఇంద్రియాలన్నీ పరమాత్మ చెప్పినవి చేస్తాయి, మంచి చేస్తాయి, మంచి చూస్తాయి, మంచి అన్ని ఆ భావంతో. ఇంకా మనసు చెప్పినట్టు ఏమో ఇంకా మనస్సునే నశింపజేయటం. అంతేగాని ఇంకెవరిని ఏమీ కొట్టినా కుదరరా. ఎవరిని కొట్టినా బయట వాళ్ళని కొడితేనే తిరిగి కొడతారు. అలాంటిది నీ అంతఃశత్రువుని నువ్వు కొట్టుకోకపోతే ఎవరు కొడతారా? ఎవరైనా తగ్గించుకోమంటే తగ్గించుకుంటారా? కామ క్రోధ లోభ మొహమ్మదులు వచ్చారు. అసలు సంపత్తిని తగ్గించుకోమంటే తగ్గించుకుంటారా? ఎవరైనా తగ్గించుకోరా. మీకు మీరే తగ్గించుకోవాలి. మీకు అర్థమైందా? మీరే, మీలోనే సత్తు ఉంది కదా, సద్గురువు ఉన్నాడు కదా, జగద్గురువు సద్గురువు. ఆ గురువు చెప్పినట్టు మీరు వినేచ్చు, అప్పుడు లొంగుతుంది రోజు. ఎవరు చెప్పినా వినబుద్దేదు. నీకు దేహాభిమానం ఎక్కువ అని చెప్పావు కదా, అది ఎవరు చెప్పినా ఎందో మీలో సద్గురు ఉన్నాడే వాడు చెప్పింది అంటే. ఎందువల్ల వాడి స్వాధీనంలో అన్నీ జరుగుతున్నాయి ఇంద్రియాల యొక్క కార్యక్రమాలు. అవునా అని మనకు తెలిసిందా లేదా సత్సంగానికి వచ్చాక? ఇప్పుడు ఇంకేది చూసినా బ్రహ్మార్పణం అంటున్నావు నాయన. వీడు పైగానే ఎత్తున్నాడు రామకృష్ణ, బ్రహ్మార్పణం అమ్మా అంటున్నాడు మాట్లాడితే. నువ్వు మాట్లాడితే బ్రహ్మార్పణం. మీరు ఉద్యోగాలు చేసిన వాడు నేర్చుకుంటారు, తప్పేమి లేదు. నిన్ను బ్రహ్మార్పణం గారు వరం గారు బ్రహ్మార్పణం అంటారని నిన్ను నవ్వినా పర్వాలేదు. ఏ పనైనా బ్రహ్మార్పణమే కదా. ఇలా జీవిస్తున్నాం బ్రహ్మార్పణం కదా, బ్రహ్మంలోనే కదా ఎంత జరిగింది. బ్రహ్మానికి అర్పించేసి అప్పుడు నీకు ఇంకా జన్మ ఉండదురా. అర్థమైందే? అందరూ షేక్ హ్యాండ్లో, పూర్వం ఇలా అనేవారేమో షేక్ హ్యాండ్లో నమస్తేలు పెట్టుకుంటారు. బ్రహ్మార్పణం అన్నాం అనుకో, నేను చూస్తే ఎంతోమంది నేర్చు. ఇప్పుడు అనపైన కొన్నాళ్ళకైనా అను. అంటే ఇప్పుడు ఎడపిల్లవాడు కాబట్టి యాసగా ఉంటుందని అనడం, కానీ లోపల అనుకో. నేను కొన్నాళ్ళు మరి ఇప్పుడు వరకు నేను మామూలుగానే ఉన్నాను కదా రామకృష్ణ. అలా మరి నటించాలి, ఎడోళ్ళలాగే ఉన్నాం. ఇప్పుడు పెద్దోళ్ళం కాబట్టి ఇప్పుడు ఇంకా నటించి పని లేదు. అంతర్ముఖం బహిర్ముఖం కూడా బ్రహ్మార్పణం. అర్థమైందా? ఎడప్పుడు కొన్ని బాగోలు నవ్వించుకునేటట్టు ఉన్నది ఎవరప్పుడు? బ్రహ్మేనా? అర్థమైందా? బ్రహ్మను అర్థమైందా? ఇంకా ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఎలా ఉంటావు? ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఎలా ఉండగలుగుతున్నావు? కూర్చున్నా, నుంచున్నా, మాట్లాడినా, తిన్నా, ఈ యొక్క ఇంద్రియాలన్నీ వాటి విధులు అన్నీ చేసుకుంటా ఉన్నా పరమాత్మ సాయంతో కదా. వీడు తప్పుకుంటే ఏమీ లేదు కదా. శవ అయిపోయాక ఏమవుతుందిరా? మరి అదే సేంద్రే బతుకుండగా చేయాలి నాయన. దేహాభిమానం అంటున్నావు కదా, బతికుండగా జీవోత్సవం అంటే జీవించుండగా శవం. అవునా కదా? నీకు ఆలోచనలు తగ్గినాయా లేదా? నువ్వు ముద్దలా ఉన్నావా లేదా? ముడి పదార్థం మనం, ఇదంతా ముడి పదార్థం, దీంట్లోంచే వస్తువులన్నీ తయారై. అలా మనం బ్రహ్మ ముడి పదార్థం, బ్రహ్మే అన్నీ చేసుకుంటాం. మరి బ్రహ్మ ముడి పదార్థంలో వచ్చే కదా మన అందరిలోని బ్రహ్మే కదా ఉంది. అది నేను బ్రహ్మం తప్ప రెండోది ఏదైనా ఉందా? లేదు కదా.
మరి అప్పుడు కన్నా మనసు ఒడిదుడుకులు అన్నీ ఆగ్నేయాలు ఆగ్నేయాలు సత్సంగానికి వచ్చాడు. రైట్. ఎందువల్ల ఆగ్నేయి కరెక్ట్గా మనసుకి భయం చెప్పు. కరెక్ట్గా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుంటే సాగదు. నేను ఈ జన్మలోనే నేను ఇలాగే ఉంటాను అని దానికి భయభక్తులతో ఏం చెప్తున్నాం, కొంతసేపు సత్సంగం, కొంతసేపు చదువుకోవటం, కొంతసేపు ధ్యానం, కొంతసేపు ఇంటి పనులు వీటిలో పెట్టేస్తున్నాం దానికి ఖాళీ లేక. అప్పుడు ఏం చేస్తుంది వెనక, ఏం చేస్తుందిరా మన స్వాధీనంలో అవకే ఏం చేస్తుంది రామకృష్ణ. అప్పుడు కన్నా ఇప్పుడు బాగుందా లేదా నీ మనసు? అప్పుడు ఖాళీగా కూర్చుంటేనమ్మా చెదిరిపోతుందిరా. ఇప్పుడు ఇంక ఖాళీ లేదు. నేను బ్రహ్మం, నేను బ్రహ్మం, నేను బ్రహ్మం. మనసుకి ఏదో పని చెప్పాలి కదా. నేను బ్రహ్మం అన్న భావంతో ఉండబట్టే కదా నీకు ఆలోచనలు అన్నీ అలా తగ్గిపోయినాయి. ఉష్ అయిపోయినాయిరా. ఎలా ఉష్ అయిపోయింది? ఏది అవునో ఏది కాదో తెలుసుకున్నావు కాబట్టి. మార్పు చెందేవన్నీ ఎప్పటికైనా నశించు. మార్పు చెందినవాడు నాలో, నీలో, అందరిలో అంతగా వ్యాపించు. ఇంకా ఆడి జత పట్టేసి మనసు ఇంకా అంతే. ఆడి జత ఇంకా వదలం మనం. ఆడి జత పట్టుకుంటేనే మళ్ళీ జన్మకు రావు. ఏ తల్లి గర్భంలోని మళ్ళీ పుట్టం. అర్థమైందా? కాలానికి తొలుసుకున్నారు మళ్ళీ పుడతారా? రామలక్ష్మణులు మళ్ళీ పుడతారా? రాముడు లక్ష్మణుడు వాళ్ళందరూ మరి కావాలన్నప్పుడు పుట్టారా లేదా? అలాగా దుష్ట శిక్షణ, శిక్ష రక్షణార్థం అవతారాలు ఎత్తారా లేదా? అలాగా కార్యకారణ సంబంధం, కారణం ఏదైనా ఉన్నప్పుడు వాడు పుడతారు. వాళ్ళకే మాయకి టచ్ అసలు ఏమో సంబంధం ఉండదు. కృష్ణుడే ఉన్నాడు అర్జునుడిని, నువ్వు మాయతో ఉన్నావు, మాయకి అదే ఉన్నావు, నేను చెప్తున్నాను అన్నాడు. అన్న భగవద్గీత అంతా అదే కదా. అంటే పరమాత్మే నేనన్నాక ఇంక వెనకడుగు లేదు. ఉన్నది నేనే అన్నాక ఏముంటుంది చెప్పండి. ప్రతి ఒక్కరూ ఆలోచించుకో. మనకు తెలిసాక వెంటనే మార్పు వస్తుందా లేదా? రామకృష్ణ 5 రోజుల క్రితం చెప్పాక వెంటనే సబ్స్క్రైబ్లు జరుగుతున్నాయా లేదా? అంతకుముందు నాకు తెలీదు. వ్యూస్ అన్నాడు, వ్యూస్ అనుకున్నాను. దాన్ని పెంచుతూ కూర్చున్నాను. ఇక్కడే ఏదైనా సరే నేను 2 గంటలు కూర్చుంటాను, 3 గంటలు కూర్చుంటాను అంటూ వ్యూస్ కోసం. ఇప్పుడు సబ్స్క్రైబ్లు అనగానే 724 అయింది. ఇందాక ఎవరు చేశారు? పరమాత్మ అందరిలో ఉండి పరమాత్మే పని చేయించుకుంటున్నాడు. అవునా కదా? ఆడ అడిగింది అందించేస్తున్నావా లేదా? వేలు లక్షలు కోట్లు ఏక సంస్థలే ఆడికి అన్నీ అందించేస్తాం. ఎందువలన పెట్టుకున్నదే కష్టం అంతా ఆడిది ఛానల్. మనం ఆడు అడిగాడు చెబుతున్నారు కదా అని మిగిలిన మానేసి పెట్టుకున్నాడు. దీనికి మనం అందించచ్చు. అవునా? మనకేం పనరా? ఇలా అన్నామేట్రా? చూస్తున్నప్పుడు లైక్ కొట్టలేమా? లైక్ కొడతాము. సబ్స్క్రైబ్ ఒకసారి చేసుకో. రోజు వీడియోకి లైక్ కొట్టాలి, ప్రతిరోజు లైక్ కొట్టాలి అని చెప్పాడు. లేకపోతే నాకు తెలియదు కదా. ఇంకా అప్పటి నుంచి లైకులు కూడా కొట్టున్నారా అంటున్నాం. అలా మనకు తెలుసున్న మట్టుకి వెంటనే చేసామా లేదా, చేస్తున్నామా లేదా చెప్పు. తెలియనప్పుడు ఎవరికి తెలియదు. తెలిసాక వదలం. ఇంకొప్పుడు మనమే వదులుతామా? విద్య అలవాటైపోయింది కదా, బ్రహ్మ విద్య అలవాటైపోయింది. ఇంకేం ఉండదు. బ్రహ్మ విద్య అలవాటయ్యాక ఇంకేమీ ఉండదమ్మా. ఎందువలన తనతో తానుగా అలా ఉండిపోతా ఉంది.
నేనే అంత, నేనే అంత, నేనే అంత, నేనే అంత. నాలో నేనున్నా ఉన్నానా లేదా? దేహం నేను కాదు కదా, నీలోనే నేనున్నా, అందరిలోనే నేనున్నా, అంతదా నేనున్నా. నేను తప్ప రెండవది లేదు, నేను తప్ప రెండవది లేదు అన్న భావంతో ఉంటున్నాం. మంచి భావన కదా, జన్మకు రాని భావన ఇది. అందరినీ మంచోళ్ళు మంచోళ్ళు అంటాం, మళ్ళీ మనకు నచ్చినప్పుడు చెడ్డోళ్ళు చెడ్డోళ్ళు అంటాం. అది మార్పు చెందిదే కదా మన భావన బట్టి. ఈ భావన మాత్రం మార్పు చెందదు. ఎందువల్ల అయి ఉన్నామని తెలుసు. అహం బ్రహ్మాస్మి, అహిమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి. మరి మహావాక్యాల ద్వారా మనం తెలుసుకుంది ఏంటి? అయి ఉన్నామని తెలుస్తుందా లేదా? ఇంకెందుకు దేని ఎందు మనం మనసు పెడతాం? నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని. గద్దంతున్నావా లేదా? ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే. ఈ నేనుతోటే అన్నీ జరుగుతున్నాయి అని తెలుసుకున్నావా లేదా? రోజు ఇదే పాఠం పాడుకోవాలి. ఇప్పుడు వంకాయ, బీరకాయ, ఆనకాయ ఇవన్నీ రోజు మరి తింటలేదా? వారం వారం సంత తెచ్చుకుని లేకపోతే ఏ రోజుకి ఆ రోజు కొనుక్కునే వాళ్ళు తింటలేదా? నువ్వు సృష్టిలో ఉన్న కూరలు కాక ఇంకేనా తింటున్నావా కొత్తగా చెప్పు. మరి అన్నం అలాగే తింటాం. మరి అలాగే రోజు చెప్పుకుందే చెప్పుకోవాలి, చెప్పుకుందే చెప్పుకోవాలి, చెప్పుకుందే దృఢపడుతుంది, దృఢపడుతుంది. నువ్వు ఒక స్వీట్ చెప్తావురా, అందరూ వేసి నీళ్ళు వేస్తావు, కింద పెడతావు. పాకం వచ్చినప్పుడు ఏం చెప్తావు? నీకు ఏ పాకం కావాలో ఆ పాకాన్ని తీసుకున్నావా లేదా? మనం రోజు పాకం వచ్చే వరకు అలా కలుపుకుంటానే ఉండాలి. ఆఖరి శ్వాసకి చక్కగా దేహం. అవునా? ఈరోజు ఆ రోజు దేహం వదిలింది అనుకోకుండా కాలానికి అన్ని రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఈ జ్యోతిష్యాలు, వాస్తులు అన్నీ ఉన్నాయి. మనం ఏ టైంలో ఎలా పుట్టాలో ఉన్నాయి. పుట్టినట్టే అన్నీ జరుగుతున్నాయి. అవునా కదా? అన్నీ ఉన్నాయి, లేదంటానట్లేదు. నువ్వు ఏ రాశి వాళ్ళకి ఆ ఫలితాలు ఉన్నాయి, ఉన్నాయా లేదా? నువ్వు పుట్టిన టైంను ఎన్నుకుని వస్తున్నావు. తల్లి గర్భంలోకి వచ్చినప్పుడు ఎంత ప్రాసెస్ తోటి వచ్చావురా, ఊరికే పుట్టేస్తున్నావా? మన పుస్తకాల్లో రాసిన వివరణ, జీవయాత్ర, మరణించాక మళ్ళా పుట్టి యాత్ర అంతా రాసి ఇంత వివరణ చెప్పక్కర్లేదు. www.brahmanamma.inలో పుస్తకాల్లో చూసుకో. 5వ పుస్తకం, చిన్న పుస్తకం అంతే. ఎంత కష్టపడి వచ్చామమ్మా. ఇప్పుడు 24 గంటలు కష్టాన్ని మర్చిపోతే ఎలాగా? ఇంత కష్టపడి వచ్చింది జన్మని, కష్టపడి వచ్చామా లేదా? రాళ్ళలోని వృక్షాల్లోని అబ్బా, అసలు మన పుట్టుక ఎంత కష్టం. ఆ తల్లి తినాలి, తల్లి తండ్రి సుఖ సుఖాలు. అసలు మామూలు జన్మ, ఎంత కష్టపడితే వచ్చాం. ఇప్పుడు ఈజీ టైం పాస్లా, టైం ఎలాగైనా పాస్ అవుతుంది. ఇలా ధ్యానం చేస్తుంటే నాకు అవ్వట్లేదా? రోజు నాకు గడవట్లేదా అంటున్నాను. విలాస జీవితం వలన వ్యర్థం అయిపోతుంది. ఇంకంతే, మళ్ళీ కింద జన్మలో ఎందుకు అంత కష్టపడి తెచ్చుకోవటం? ఎందుకు కష్టపడి తెచ్చుకుందాన్ని ప్రయాస వృధాగా ఎందుకు తగలెట్టుకో? నీ దేహంతో నేను ఉద్యోగం చేసుకో, నీ యొక్క మనస్సును పరమాత్మగా అంకితం చేస్తా, పరమాత్మగా మిగులుతావు. దేహంతో నేను ఉద్యోగం అన్నీ జరుగుతుంది. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ. నేను చెప్పేది నేను కాదు కదా,
పరమాత్మ ఏది విధిలో ఉందో అది మాట్లాడుకుంటాను, నాకు సంబంధం ఏంటి? కాళ్ళు చేతులు అన్ని చిన్నప్పటి నుంచి ఉన్నా, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా పరమాత్మయే స్వాధీనంలో ఉంది. మాట్లాడుతుందా, కొత్తగా ఏదైనా ఉందా? అన్ని పరమాత్మయే. తల్లి గర్భానికి వచ్చినప్పటి నుంచి తెలుస్తుంది కదా, ఊహ తెలిసినప్పటి నుంచి మనం ఎలా ఉంటున్నామని భగవంతుని స్వాధీనంతో అన్ని జరుగుతాయి. మనలోనే ఇలాగే జరుగుతున్నాయి, ఈ యొక్క బాహ్యంలో కూడా మరి ఈ నిరాకారం ద్వారానే కదా జరుగుతుంది. మరి అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటే ఏమవుతుంది? ఒక్కసారి ఆలోచించుకో, తిరిగి మీరు ఏమి ప్రయోజనం చేశారు? పిల్లలారా, మీరు ఏం ముద్రించారు? నన్ను మీరు అడగండి, అమ్మా మీరేం ముద్రించారు నన్ను అడగండి, నేను ముద్రించుకున్నా. ఒక్క సెకండ్ వేస్ట్ లేకుండా రేం పగళ్ళు ఆ యొక్క పరమాత్మగా అంకితం చేశాను మనసు. ఆ నిద్ర వచ్చిన నిద్రైంది, మిగిలిన టైం అంతా ఆ నిద్రైనా ఎరికే. మరి నా టైం ఏదైనా వేస్ట్ అయిందా? ఇన్ని సంవత్సరాల నుంచి నా టైం వేస్ట్ అవుతుంది. దేహం పనులు చేయట్లేదా నేను? మరి నా టైం ఎందుకు వేస్ట్ అవ్వలేదు? పరమాత్మే నేను అన్న దృఢ సంకల్పంతో ఉన్నాను. సంకల్పం ఎలా ఉండాలి? దృఢంగా ఉండాలి. అది ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే. నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది అన్న భావంతో ఉంది. అసలు 24 గంటలో ఆ యొక్క ఆనందం చాలలేదు మనకు, రోజు సెకలా అయిపోతుంది, హాయిగా తనతో తానుగా ఉండిపోతుంది. ఆనందించి అంతే, తెలుసున్నప్పటి నుంచి. తెలియక ముందు తెలియదు, తెలిసాక ఎవరైనా అలా ఉండవలసింది. తెలియక ముందు నువ్వెవరో నేనెవరు, తెలిసిన దగ్గర నుంచి అలా ఉండవలసింది. ఎవరైనా సరే ఆ ఫ్యాన్ వేసుకో సురేష్ ఫ్యాన్. మరి ఏంటి కారణం? తెలియక ముందు వేరు, తెలిసాక ఎలా ఉండాలి? పరమాత్మే నేను, పరమాత్మే నేను. అది నేను ఎప్పుడు పుట్టానురా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పుట్టినట్టు. అంటే నేను బ్రహ్మంగా తెలుసుకున్నప్పటి నుంచి, ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మానందం తెలుసుకున్నప్పటి నుంచి నేను పుట్టినట్టు. సంటి నువ్వు ఎప్పుడు పుట్టావురా అన్నా. అమ్మా సత్సంగానికి వచ్చినప్పటి నుంచి పుట్టాను, అప్పటి నుంచే నా పుట్టుక. అంటే మీకు ఏమర్థమైంది? మనం ఎవరో తెలుసుకున్నాక ఇంక వెనకాడుకు ఉండదు. ఉన్నది నేనే, ఉన్నది నేను. ధీరత్వంగా గంభీరంగా పరమాత్మే నేనని ఉందా. ఏ నేనుతో మనం తీసి పరమాత్మే నేను తప్ప రెండవది అన్న భావంతో ఉంటుంది. మన ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఆహ్లాదంగా ఉంటుంది. ఎందుకంటే మనస్సు ఆరోగ్యం మీద పెట్టలేదు. అంటే ఏంటి? చిన్న చిన్న వాటికి లెక్క చేయట్లేదు, పెద్దదొస్తే ఎలాగ తప్పదు బిళ్ళయింది. అంటే మనస్సు దీని ఎందుకు కేంద్రీకరించక, కాళ్ళలాగినా ఏలాగినా నట్లాగినా ఏదైనా దాని మీద దృష్టి లేక మనం దీని మీద పెట్టాం కదా దృష్టి. దేహభావన లేకుండా ఉన్నాం కాబట్టి టైము పెద్ద వచ్చినప్పుడు ఎలాగో ఔషధాలు తప్పదు. అది బ్రహ్మ డాక్టర్ల ద్వారా మనకి అంతేనా? 24 గంటలు దేని మీద మనసు పెట్టాలి, దేన్ని మనం మనస్సు లేని స్థితితో ఉండాలో ఆలోచించు. దేని మీద పెట్టాలి? నేను అయి ఉన్నాను, పరమాత్మయే నేను అన్న భావంతో.
భూత భవిష్యత్తు వర్తమాన కాలాల గురించి ఆలోచించు. ఉన్నది నేనే అంటే ఇంకేముంటుంది? పరమాత్మయే నేను, అంతే. అలా ఉండిపో. ఇది వర్తమాన కాలమే కదంట్రా, భూతకాలంలో అయిందా? ఈ వర్తమానం భూతకాలం అయిపోయిందా లేదు? మనకు అసలు సంవత్సరాలు తెలుస్తున్నాయా? సత్సంగం పెట్టుకున్న సంవత్సరాలు తెలీదు. మనం ఇలా స్నేహంగా ఆనాడించి ఉన్నామని తెలీదు. అంటే మనం ఆధ్యాత్మిక ఫ్రెండ్స్ ఇలా కలిసేటప్పటికి తెలియట్లేదు. అదే తిట్టి వాళ్ళు తిరగేసి మనల్ని మాట్లాడతారు చూడు, అవి మాటలైతే గుర్తుంటాయి. మరి మనం తిట్టుకున్నా మరి ఎందుకు గుర్తులేదు? చెప్పు సమాధానం. వర్మ నేను ఎన్నిసార్లు తిట్టాను? సత్సంగం కోసమే, కానీ మామూలుగా తిట్టలేదు. అందుకని నువ్వు మర్చిపోయలేదా అమ్మ తిట్టారు? అదే ఎవరైనా తిట్టారనుకో, నేను తప్పించి మరి పెట్టుకుంటామే మెదడులోని. ఆ తిట్టారు కలిసి పెట్టుకుంటామే. అంటే మార్పు చెందిన వాడితోటి స్నేహం చేస్తే భావంలో, ఈ మార్పు చెంది దేహాలతోటి స్నేహం చేస్తాం చుట్టూ, నామరూపం కూడా ఉన్నోళ్ళతోటి గోవింద నీ మనస్సు అందుగురించే సంసారంలో ఉండలేక అందరూ వెళ్ళిపోయి శుభ్రంగా అక్కడ అలా ఉండిపోతారు. కానీ మనం సంసారంలో ఉండాలి, అది మన గోల్. వచ్చాం కదా సంసార తాపత్రయంలోనే, దీంట్లోనే ఉంది మనం అలాగా చూపించాలి. అది మన సత్సంగులందరి యొక్క ధ్యేయం. అవునా? మనం ఉన్నదే గృహస్థాస్తున్నాం, కానీ మనం చూపించేది, మనం నడిచేది, మనం మాట్లాడేది ఆ మునుల్లాగే ఉండాలి. అక్కడ నిరాకారం, ఇక్కడ నిరాకారం, ఎక్కడైనా నిరాకారం. తప్పదు. ఉన్నది నేనే అన్న మొక్కుతూ ఉండేటానికి అలా హాయిగా ఉంటుంది. అంటే ధ్యాసతో ఉండాలి. నేను బ్రహ్మాన్ని అన్న ధ్యాసతో ఉండాలి. అప్పుడు ఇంకా టచ్ అవ్వదు కదా. కొమ్మరి పురుగు మట్టి అంటుకోదు కదా కొమ్మరి పురుగు. అలాగా మనం దేహం నేను కాదు నేను ఆత్మని అనుకుంటాంటే మనకి దేహభావం అంటుకో. ఈ గతాలు, ఈ భవిష్యత్తులు, ఈ భూతకాలాలు అసలు మైండ్లోకి రావు. మనం తెల్లారేసి మొదలు ఇంక 24 గంటలు నేను బ్రహ్మాన్ని అన్న భావంతో ఉన్నప్పుడు ఇంక మనసు ఎందుకు? మనసు భావం ఇంక ఎందుకు చెప్పు? రావుగాక రావు. ఆలోచించు. పరమాత్మయే నాకు ఎవరు వచ్చారు ఎవరు లేరు నాకు ఏదో భావన ఉంటుందా? మనం చంటుకుంటుంది. అందరూ వస్తే బాగుంటుంది. ఎందువలన ఆడికి ఇంకా ఆ ఉత్సాహం బాహ్యంలో కూడా ఇంకా ఉత్సాహం ఉంది. అది కూడా నెమ్మదిగా తగ్గిపోతుంది. ఎవరు వచ్చినా ఎవరు రాపోయినా, ఇప్పుడు కరోనా కాలంలో ఎవరు రాపోయినా పడవట్లేదు నువ్వు. అది అర్థమైందా? ఈ మనసు కూడా మనం మన యొక్క భావనలో ఏం చేస్తుంది? దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనుకున్నావు? రెచ్చిపోయగలదు, రెచ్చిపోతుందిరా. ఇప్పుడు కరోనా కాలం అందరూ మనసులో పడి ఉండలేదా? లేదా పండుగలని ఎంత ఆనందంగా ఉండు, ఎంత ఉత్సాహంగా ఉండు. అది నేను అనేది ఎప్పుడైనా సరే కరోనా కాలంలో ఎలా ఉన్నాం, ఎవరింట్లో వాళ్ళు పడు. అయితే బ్రహ్మ ఏం చేస్తుంది? రామకృష్ణ రూపంగా పంపిందా లేదా? బ్రహ్మ ఎక్కడైనా ఆఫ్ చేసిందంట? బ్రహ్మం పని ఎక్కడైనా ఆగిందా? ఛానలే పెట్టించేస్తుంది. బ్రహ్మ అమ్మ అల్లూరి అది యూట్యూబ్ అని ఉంటాయి, ఇది యూట్యూబ్ అనేది, ఇది ఛానల్. అది నువ్వో కృష్ణ ఎవరో పెట్టారు. నువ్వా? కృష్ణ పెట్టాడు. అది కృష్ణ
ఇదేమో ఈడిపెట్టు, సౌజన్యము దానికి నడుపుతాను బాగా, ఈడు నడుపుకుంటాం. వీడికి ఎంతసేపు బోల్డ్ ఉంది పని అంతా, కళ్ళకి అంటున్నాడు, నిజం అవుతాయి అన్నీ కూడా. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి అని ఎందువల్ల చెబుతున్నాము? దేహం నేను కాదు, నేను ఆత్మని. అందరం ఒక్కటే కదంట్రా. మనం మేము పెద్దోళ్ళు, ఆయుర్దాయం ఎవరికి ఎన్నాడో తెలియదు, పెద్ద చిన్న అని ఉండదు. చిన్నోళ్ళు వెళ్ళిపోవచ్చు, పెద్దోళ్ళు వెళ్ళిపోవచ్చు, పెద్దోళ్ళు ఉండొచ్చు, చిన్నోళ్ళు ఉండొచ్చు. చిన్న పెద్ద అని ఏముండదు. మృత్యుకి తెలుసుకున్న ప్రతి జీవి బ్రహ్మంగా మిగలగలుగుతారు. మా గోలు జన్మరాహిత్యం ఎలాగో ఇప్పుడు అందరినీ సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోమంటున్నానో తెలుసా? మీకు తెలియదు కదా రహస్యం. భావితరాల వాళ్ళకి అర్థమైందా? పిల్లలకి అందరూ ఆన్లైన్ కదా, ఆయన ఒకసారి ఎప్పుడైనా ఆడు చూసినా బ్రహ్మన్నా మంచి జన్మ వస్తుందని అనుభవిస్తే జీవన్ముక్తులుగా ఉంటారు. ఈ దేహంతో వెళ్ళిపోయినా ఈ జ్ఞానం ఎప్పుడు ఉండిపోతుంది కదంట. అందు గురించి మేము అందరినీ ప్రార్థిస్తున్నాం, సబ్స్క్రైబ్ చేసుకున్నాం. ఇష్టపడి జన్మంతా సుఖపడతారు పిల్లలు. మరి నేను చిన్నప్పటి నుంచే కదా సుఖపడుతున్నాను. అందుగురించి స్కూల్లో పిల్లల దగ్గర నుంచి సబ్స్క్రైబ్ చేసుకోమనండి అని మీ అందరికీ చెప్పడానికి కారణం. బ్రహ్మ సత్సంగులు మొత్తం సృష్టి యావత్తు బ్రహ్మంగా మిగల్చాలి. అందరూనే పిల్లలకు చెప్పుకోండి, పిల్లల ఫ్రెండ్స్కి మీ పిల్లల ద్వారా వాళ్ళకి సహాయం చేయండి. ఎందువలన జన్మ లేకుండా ఉంటారమ్మా అందరూనే. బ్రహ్మయుగం అవుతుందమ్మా. కలియుగం అయ్యాక బ్రహ్మయుగమే కదా, సత్యయుగమే కదా. తప్పదు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగా బ్రహ్మయుగం అయిపోతుంది. ఇలానగానే వచ్చేస్తుంది. ఎప్పటికప్పుడు ఎంతైనా వింటారు, స్ట్రెస్ ఉండదు. ఈ కరోనా కాలంలో ఎంత భీకరంగా ఉంది. పిల్లలకి ఆన్లైన్ పాపం తోయట్లేదు. మా వీధి పిల్లలందరూ ఆడుకుంటుంటే ఇంక వీళ్ళకి చదువు వస్తుందా అనుకుంటాను. మర్చిపోయేది చదువు. అయినా క్లాసులో ఏదో అది చెప్పినా కొంతసేపు ఉంది, మిగిలినంతా గొంతు. మరి స్కూల్లో ఉన్న శిక్షణ ఇక్కడ లేదు కదా. మరి అయినా పర్వాలేదు, ఈ ఏడాది కాబట్టి వచ్చే ఏడాదైనా చదువుకుంటారు. పిల్లలు ఇంట్లోనే ఉంటారు. మన జాగ్రత్తలో మనం ఉంచాలి పిల్లలు. మరి ఈ కాలంలో ఏ టైంలో ఎలా ఉంటారు భయం కదా పిల్లలు. పెద్దోళ్ళైనా పిల్లలైనా ఎవరి ఇంట్లో వాళ్ళు అలా ఉండవచ్చు. విధిలో ఇలా కరోనా వచ్చింది ఉంది కాలానికి, ప్రపంచంతో వ్యాప్తి అయిపోయింది. అలా ఎవరి ఇంట్లో వాళ్ళు ఉందాం. చెప్పారు కదా పెద్దోళ్ళు, గవర్నమెంట్ చెప్పినట్టే చెయ్యాలి, అంతే కదా. నేను ఈ బతికి ఇలా ఉండును అని గంతెత్తే కుదురుతుందా ఇప్పుడు ఈ కాలంలో, ఈ కరోనా కాలంలోనే? ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటే మళ్ళీ బతుకుంటే బలుసు తినొచ్చు అని. ఎప్పుడు తగ్గిపోతే అప్పుడు మళ్ళీ మన స్వచ్ఛంగా అందరూ కలుద్దాం. అప్పుడు అంతా మామూలే. నేను ఉంటాను, మీరు ఉంటారు, బతుకుంటే. సరే కరోనాకి ఎవరు ఉంటారో తెలియట్లేదు. అందు గురించి ఆయన నొక్కిని పెద్ద పెద్ద సెలవులు కొనుక్కున్నాం అందరూ. నొక్కించుకోండి రా, పక్కింట్లో ఆ పిల్లలైనా అడిగి నొక్కించుకోండి. పెద్దవాళ్ళు మన సత్సంగులు నొక్కోవటం రాక సబ్స్క్రైబ్ చేయలేకపోతున్నారు. మరి ఛానల్లో 1000 అడిగితే మనం 2000 చూపించాలి. 4000 గంటలు అన్నాడంట. 9142 గంటలు వచ్చేసి. అంటే మనం ఏంటి, మన దృక్పథం ఏంటి? మనం హాయిగా ఉంటున్నాము, హాయిని ఇవ్వవలసిందే మనం వచ్చింది. మనం ఉంటున్నాం కాబట్టి ఇవ్వగలుగుతున్నాం, అవునా? అది మనకే తెలియకపోతే ఇవ్వకపోతుంది. అందు గురించి ప్రతి ఒక్కరిని బ్రహ్మంగా చక్కగా
అందరినీ ఉండమని, అది చదువుకో అక్కర్లేకుండా ఇలా చూసుకోవటమే కదా, మాట్లాడుతుంటే వింటమే కదా. తెలుగు చదువు రాపోయినా పర్వాలేదు, అందరూ కూడా చక్కగా వినండి అమ్మా. సబ్స్క్రైబ్ చేసుకుంటే రోజు పెట్టగలవచ్చు. అంత టైం లేకపోయినా ఒక్క సెకండ్ అయినా చూసినా బ్రహ్మం అనుకుంటాను. మంచి జన్మైనా వస్తుందని ప్రార్థించున్నాను. బ్రహ్మార్పణం. బ్రహ్మార్పణం. అంతటా నిండిన బ్రహ్మమునకు నాలోని బ్రహ్మము నమస్కరించుతున్నది. బ్రహ్మార్పణం. బ్రహ్మమ్మ దంపతులకు బ్రహ్మార్పణం. చూడండి అమ్మా, మనది బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగం. మన సత్సంగం అంతా కూడా భావనలో మార్పు చేసుకోవడమే ఈ సత్సంగం యొక్క లక్ష్యం. నీ సత్సంగ లక్ష్యం కాదు, నీ జన్మరాహిత్యానికి రహస్యం అదే. నీ జన్మరాహిత్యానికి ఏంటి? జన్మరాహిత్యానికి నువ్వు జన్మకి కారణం కర్మ, కర్మకి కారణం దేహ భావన, దేహ భావన వల్ల కర్మలు వస్తున్నాయి, కర్మ వల్ల జన్మ వస్తుంది. మరి భావన మార్చుకుని విధానమే ఈ సత్సంగం. భావన మార్పు మనసులోని ఇక్కడ మనసులో కూడా భావన అన్నీ మారిపోవాలమ్మా. భావన మార్పు. దేహ భావన వీడరా, బ్రహ్మ భావనలో ఉండరా. అమ్మ చెప్పే మాటల్లో ఈ రెండే మొత్తం. ఆవిడ ఈ జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఇంక రెండో మాట మాట్లాడలేదు. ఏ మాట? ఒకటే మాట, ఈ దేహం నువ్వు కాదు నాయనా, నువ్వు బ్రహ్మానిరా, అంతే. భావన దేహ భావన వేడరా, బ్రహ్మ భావనలో ఉండరా. దేహం నువ్వు అనుకుంటున్నావు, దేహం నేను నాదే అనే భావనలో ఉండిపోతున్నావు. అది కాదురా నాయన, అది నిజం కాదు. అది మార్పు చెందేదిరా సత్సంగులు అని అందరికీ, మన సత్సంగులు అందరికీ చెప్పడమే అమ్మ యొక్క లక్ష్యం. ఆవిడ 8వ సంవత్సరంలోనే ఆవిడ యోగ వాసిష్ఠులు పుస్తకం చదివారు. మరి అందులో దివ్యామృతం పుస్తకంలో ఆవిడ ఆ మాట విన్నారు. ఏంటి? నువ్వు దేహము కాదు, నువ్వు ఆత్మవి అని. అమ్మకి అప్పుడు దేహము కాదు ఆత్మ అనేటప్పటికి అక్కడి నుంచి ఆవిడకి తత్వం వచ్చింది. మరి ఆ తత్వ విచారణ మొదలయ్యి ఆ తత్వ విచారణే మనకి ఇంతవరకు మనందరికీ ఆవిడ యొక్క ఆ తపన ఆవిడ తెలుసుకుని ఆచరించి అనుభవించి ఆ ఆనందాన్ని పొంది నిజమే ఈ దేహం నేను కాదు అని ఆవిడకి బాగా ప్రూఫ్ అయిన తర్వాత అక్కడ ప్రూఫ్ అంటే అనుభవంలోకి ఆవిడ ఆచరించారు, అనుభవించారు. మరి ఇక్కడ నేను ఆత్మని అందులో రాస్తుంది. కానీ తర్వాత నెమ్మదిగా ఆవిడ బ్రహ్మం, నేను బ్రహ్మాన్ని అనే భావంలో ఆవిడ బ్రహ్మన్న ఆత్మన్న భగవంతుడని ఏదైనా ఒకటి. మరి అలాగా ఆవిడ అలా స్థిరపడిపోయి ఇంక రెండో మాట లేదు. ఆవిడ ఏ మాట లేదు? ఈ దేహం పురపాత్ర, దీనికి ఆధారం బ్రహ్మం, ఆ బ్రహ్మమే నిజం, అదే ఎప్పుడు ఉండేది. ఈ దేహాలు ఆకారాలు మారుతాయి, బ్రహ్మం మారదు. మరి ఎప్పుడు దీనికి విముక్తి? ఎప్పుడు మీకు విముక్తి అంటే ఈ దేహాలు ఆకారాలను వదిలేసి ఆకారం లేకుండా ఉండేది ఎప్పుడంటే నువ్వెవరో నీ తత్వం ఏంటో తెలుసుకుని అందులో అలాగా ఆచరించి అనుభవించడమే నీకు మళ్ళీ జన్మ లేకుండా చేసుకునే విధానం. జన్మ లేకుండా ఈ సత్యం యొక్క ప్రతి ఒక్కరికి కూడా ఈ సత్యం యొక్క గోలు ఒక్కటే. ఏంటది? నేను బ్రహ్మాన్ని, ఈ దేహం నేను కాదు, నేను జన్మరాహిత్యమే నా గోలు. దీనికి లక్ష్యం ఏంటంటే జన్మరాహిత్యమే నా గోలు. అమ్మ చెప్పింది ఏంటంటే దేహము కాదు, నువ్వు బ్రహ్మాన్ని. అది దేహభావం. అన్ని కూడా భావనమ్మ, ఏది వదిలేది కాదు. అమ్మ చెప్తారు ఏది వదలటం లేదు, భావన. అందులో అటాచ్మెంట్ తగ్గాలి, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. అది అమ్మ చెప్పింది. ఇక్కడ అన్ని కూడా ప్రతి మాటకి కూడా అంతరార్థం. మనకి ఇక్కడ ఈ సత్సంగంలో అందరికీ అనుభవం కాబట్టి అన్ని చెప్తారు. ఇక్కడ ఏమి నీకు సంశయం ఉండదమ్మా, ఏది కూడా నీకు ఇక్కడ తెలియదంటూ ఏది ఉండదు. అన్ని తెలుసుకుంటావు, అన్ని కూడా నీ గురించి నువ్వు తెలుసుకుంటావు. ఇక్కడ చెప్పేది ఏంటంటే అంతా కూడా నీ గురించే నువ్వు తెలుసుకుని అసలు నువ్వెవరో, ఈ జన్మ ఏంటి, ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు, అసలు ఈ జన్మలో ఏం చెయ్యాలి, ఈ జన్మ ఎంత గొప్పది అని కూడా ఈ జన్మ యొక్క రహస్యం కానీ మరి ఈ జన్మ యొక్క రహస్యం నీకు తెలుస్తుంది. మళ్ళీ జన్మ లేకుండా చేసుకుని జన్మని తెలుస్తుంది. ఈ మానవ జన్మ ఒకటే, ఈ జన్మ ఒక్కటే, మళ్ళీ జన్మ లేకుండా చేసుకుని జన్మ. మరి
మర్మం తెలుసుకునే జన్మ, జన్మ లేకుండా చేసుకునే జన్మ. మరి ఇక్కడ చూడండి, ఈ దేహం దేవాలయంలో చేసుకునే జన్మ. దేవాలయంలో ఎవరుంటారు? ఈ మానవుడే మాధవుడే ఈ జన్మ. మానవుడే మాధవుడు అయిన తర్వాత ఇంక మళ్ళీ జన్మకి రావట్లేదు. అది ఇక్కడ మాధవుడుగా ఉన్నవాడు మానవుడు అనుకుని భ్రమ భ్రాంతుల్లో పడిపోయి ఇక్కడ ఇందులో అడుసులో కూలిపోయినట్టు అడుసులో పడిపోయాడు. అంతే ఇక్కడ నుంచి తెలుసుకుని ఇక్కడ నుంచి బయటపడి ఇదంతా కాదు 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 అని తెలుసుకున్న తర్వాత నువ్వెవరో నీకు తెలియబడుతుంది. అప్పుడు నువ్వు మళ్ళీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్తావు. అప్పుడు దాకా నీకు జన్మ చక్రం వస్తుంది. ఇదంతా కూడా ఈ సత్సంగంలో నీకు అన్ని కూడా చక్కగా వివరంగా చెప్తారమ్మ. మరి ఇవన్నీ కూడా మాకు ఎన్నో, ఇది అమ్మ చెప్పిన మాట ఎన్నిసార్లు చెప్తారు. ఎందుకంటే అదే కాదా నీకు, ఏమి కాదు. ఈ దేహంలో కాదు, నువ్వు బ్రహ్మాండమైన మాట ఎన్నిసార్లు చెప్పినా మరి అది ఎందుకు చెప్తారు? అది నిజం కాబట్టి అర్థమానం అనుకుంటా ఉంటే అదే నువ్వు అవుతావు కాబట్టి అభ్యాసం వల్ల నువ్వు స్థిరపడటానికి అమ్మ అదే మాటలో ఎక్కువ చెప్తారు. ఇవన్నీ కూడా మరి అమ్మ సత్సంగం అంతా 2 మాటలే, 3వ మాట లేనే లేదు. 3వ మాట లేదు. ఈ 2 మాటలు మరి ఇన్ని సంవత్సరాలు ఈ 2 మాటలు చెప్పినా మరి ప్రతిరోజు వస్తానే ఉంటారు, ప్రతిరోజు వెళ్తానే ఉంటారు, ప్రతిరోజు ఇంటానే ఉంటారు, ప్రతిరోజు కొత్తదనమే. ఏం చేస్తా దాంట్లో సవరాలంటిది. నీ గురించి నువ్వు తెలుసుకునేటప్పటికి నీకు అంత ఉత్సాహం వస్తుంది. నేను నీ గురించి నువ్వు తెలుసుకునేటప్పటికి ప్రతిరోజు కూడా గుణాలు, భావాలు, నడకలు, ఆలోచనలు, సూపులు, చేతలు ఎన్ని రకాలమ్మా. మళ్ళీ నువ్వు దేహభావంలో ఎన్ని తగ్గించేసుకున్నావు, అవన్నీ వదిలించాలంటే మరి ఎంత పని చేయాలి నువ్వు ఎంత కష్టపడి అవన్నీ తగ్గించుకున్నావో అంత జాగ్రత్తగా ఒక్కొక్కటి వదిలించుకోవాలి. ఇక్కడ చూడండి, గమ్ములు తెలియక ఒక ముళ్ళ మీద బట్ట వేస్తాం అనుకోండి, మరి అది ఎంత జాగ్రత్తగా చేస్తాం. తెలియక వేసేస్తాం, మరి తెలియకేసి మీద లాగుతామా? లాగం. ఏం చేస్తా చిరిగిపోతుంది. అంతే ఇది కూడా ఈ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగంలో వచ్చిన తర్వాత ఈ దేహం కాదని తెలుసుకుని జాగ్రత్తగా మరి ఎవరు బ్రహ్మం, ఆ బ్రహ్మంగా ఉండడానికి ఈ దేహాన్ని జాగ్రత్తగా బదిలీగా చూసుకుంటూ ఈ దేహం దేవాలయంలో చేసుకుంటూ ఎక్కడ దీన్ని కూడా పోలవకుండా ఈ దేహాన్ని చక్కగా చూసుకుంటూ ముళ్ళు మీద బట్ట తీసినట్టు దాన్ని కాపాడుకుంటూ దాంతో నువ్వు లోపల ఉన్న బ్రహ్మాన్ని తెలుసుకునే విధానం. ఇవన్నీ కూడా మనం ఎలా అంటే ఇది ఇక్కడ ఎలా అంటే ఒకటేనమ్మా, నీ శుభ్రతను బట్టి నీ టైంని బట్టి నీకు అది అందుతుంది. అందటంలో మాత్రం అందరికీ అందుతుంది. అందరూ అమ్మ నిన్న అదే చెప్తారు, ఏమని మీరు కొత్తగా తెలుసుకునేది కాదు, మీలో ఉన్నదే. నేను ఊరికే మీకు గుర్తు తెలుపుతాను, నేను గురువుని కాదని ఎన్నోసార్లు అమ్మ ప్రతిసారి గురువు అంటే ఒప్పుకోదు. ఎందుకంటే నేను గురువుని కాదు, మీరు ఫ్రెండ్స్, మన అందరూ ఫ్రెండ్స్. అమ్మ గురుపౌర్ణం అని ఎప్పుడు అందరూ గురుపౌర్ణం అంతా ఎంతో ఇష్టంగా చేసుకుంటారు అందరూ కూడా. కానీ అమ్మ గురుపౌర్ణం అందరూ ఎప్పుడు ఫ్రెండ్షిప్ డే అంటారు. ఫ్రెండ్ మన అందరూ ఫ్రెండ్స్ రా అంటారు. మరి గురు పౌర్ణానికి ఫ్రెండ్షిప్ డేకి ఎంత తేడా ఉందో చూడండి. అది కూడా అమ్మ చెప్తారు. ఎందుకంటే గురు పౌర్ణమి అంటే గురువు దగ్గరికి శిష్యుడు రావటం. ఆ గురువు ఏమో ఇచ్చేవాళ్ళలాగానే శిష్యుడు కోరేవాళ్ళలాగా వస్తాడు. గురు శిష్యుడు బంధం. అది తప్పేం కాదమ్మా, అమ్మ చెప్పింది. మరి దాన్ని ఆలోచించుకోండి. అక్కడ మనం గురువు అంటే మరి భయంగా గోడ ఉంటుందిరా. ఏ గోడ? నేను గురువుని, అమ్మ గురువు, నేను శిష్యుడు అనే భావన భావన ఉంటున్నట్టు. మరి అక్కడ ఆ భావన ఏమవుతుంది? అమ్మని కోరితే అమ్మని కోరిలాగా, అమ్మ ఇచ్చేలాగా నువ్వు కోరిలాగా ఉంటుంది భావన. అమ్మని కోరాలి అనిపిస్తుంది. ఎందుకంటే గురువు గారు నాకు అన్ని ఇస్తారు అనే భావన. ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమంటారు? బాగా అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ అమ్మ అరే ఎవరికి ఏమి ఇవ్వరా, కానీ ఇది ఎలా వస్తుందో తెలుసుకుంటావు, నువ్వు ఆచరించి అనుభవిస్తావు. అన్నీ కూడా అంతే. ఇక్కడ అన్నీ కూడా ఎవరికి ఇవ్వరు. ఏమేమి ఎందుకిస్తారు ఎలా అంటారు? నీ ప్రారంభంలో ఏది ఉంటే అదే వస్తుంది. అంచేత ఎవరికి ఏమీ ఇవ్వరు. అంచేత నేను మీకు ఇచ్చేదానిలా మీరు అనుకోకుండి. మీరు నేను ఒకటే. నేను చేయవలసింది చేస్తే నాకు ఎలా వచ్చిందో మీరు చేసుకుంటే మీకు అలాగే వస్తుంది. అంతే.
అమ్మ అంత సింపుల్ గా చెప్తారు, నేను మీరు ఒకటేరా, మనందరూ ఫ్రెండ్స్ రా, నేను గురువుని కాదు, నువ్వు శిష్యుడు కాదు. ఈ బంధం బాగా 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 అసలు ఈ బంధాన్ని ఉంచరు, ఏ పొర అట్టుంటారు అమ్మ, అంతా ఏకత్వంలో చెప్తారు. ఇక్కడ ఏకత్వంలో అంతా బ్రహ్మం మీలో ఉన్నది నాలో ఉన్నది ఒక్కటే అని విడమర్చి చెప్తారు. మరి అది మీరు దాన్ని వాడుకోవడం చేతకాక మీరు దేహం అనుకుంటున్నారు అంతే. ఈ దేహమే నేను అనుకుని మన జీవన విధానం గడుపుతున్నారు, అంతకంటే ఏమీ లేదు నాయన. నాకు ఇది ఆ సుకృతవశాన ఆ పుస్తకం చదవడం వల్ల నాకు తెలిసింది. ఆ పుస్తకం తెలిసిన తర్వాత దాన్ని నేను ఎలా ఎలా దాన్ని అనుభవించాలని ఇదంతా తప్పు విచారణ చేసి నెమ్మదిగా మరి నాకు చూశారు కదా, అది అక్కడ స్వామి శివానంద ఆ పుస్తకం నుంచి నాకు ఆ కాంతి వచ్చి ఆయన ఆ మహాత్ముల యొక్క దివ్య సందేశం లోపల నాకు ఆ దివ్యాత్మ నాకు ఆ వైబ్రేషన్ వచ్చి అవన్నీ కూడా మహాత్ములు అందరూ కూడా నాకు సహకరించారు. స్వామి శివానంద, మరి మరి మలయాళ స్వామి వారు భిక్ష అంటారు కదా, ఇవన్నీ అమ్మకి ఎలా వచ్చిందని కారణం. మరి అందరూ కూడా ఇవాళ మనందరూ ఇలా ఆనందాన్ని సంతోషాన్ని పొందుతున్నాం అంటే అమ్మకి అవన్నీ జరిగిన మూలని. జరిగిన దాన్ని ఆవిడ ఒక్కడే అనుభవించారా? మరి ఆవిడ ఒక్కడే అది సొంతం అన్నారా? కాదు. ఇది అందరికీ ఆనందాన్ని పంచాలి, ఈ ఆనందం అందరికీ అందాలి. పాపం తెలియక గృహస్థాశ్రమంలో ఉండి అందరూ కూడా చాలా ఇబ్బందులుగా ఉన్నారు, సంతోషం లేక దుఃఖంలో మునిగిపోతున్నారు, సంసార భారంలో బాగా పడిపోతున్నారని అమ్మ ఇవన్నీ కూడా చక్కగా మనకి విడమర్చి అమ్మ అయితే గృహస్థుల యొక్క ఆ గృహస్థాశ్రమంలో ఇక్కడ గృహం ఈ ఇల్లే హిమాలయం లాగా వంటిని బృందావనం లాగా చేసే భావంలోనే నీకు అంత భాగ్యమని చక్కగా ప్రతి ఓళ్ళకి అది చక్కగా విడమర్చి హిమాలయం లాగా ఇల్లుంచుకోవాలి, బృందావనం లాగా నీ వంటిని ఉంచుకోవాలి. నువ్వు ఎలా ఉండాలి? నువ్వు కృష్ణుడిలా నీ భర్తను చూసుకుంటూ హాయిగా రాధలాగా నువ్వు ఆనందంలో మునిగిపోవాలి అని అది ఇక్కడ అమ్మ చెప్పి మాటలో ఉన్న అంతరార్థం. అది ఎప్పుడు కూడా అంత స్వేచ్ఛగా ఉండాలి. ఇక్కడ కృష్ణుడి దగ్గర మురళి ఖాళీగా ఉంటుంది, మరి ఖాళీగా ఎట్టుకుంటుంది, ఖాళీగా ఉంటుంది, అందులో స్వరాలు వస్తాయి. ఏం చేత ఖాళీ ఖాళీ అంటే నువ్వు ఖాళీ అయితేనే బ్రహ్మంగా ఉంటావు, బ్రహ్మం అంటే ఆనందంగా ఉంటుంది. ఆ మధురమైన ఆనందాన్ని ఆ మురళి ఖాళీ అయిన మూలని ఆ మధురమైన ఆనందాన్ని మనకి అందించగలుగుతారు. అంచేత ఇవన్నీ కూడా మనం అన్నీ కూడా మరి ఇంకొకటి ఆ మురళిని కృష్ణుడు ఎప్పుడు పక్కనే గుడ్డబెట్టి ఉంచుకుంటాడు, ఇక్కడ దగ్గర పక్కనే. ఎందుకు ఉంచుకునేవాడు? మరి ఆయన మురళిని ఎందుకు ఇష్టపడ్డాడు? అది ఖాళీ చేసుకుని హాయిగా ఆనందంగా ఉంది, అందరికీ ఆనందాన్ని ఇస్తారు. అది ఆనందంగా ఉంటుంది, దానికి ఏమీ అక్కర్లేదు. నువ్వు కూర్చే దానికి నీకు ఆనందం ఉంటుంది. నేను బ్రహ్మం అనుకుంటే అది బ్రహ్మం అంటుంది. అలాగే ఎందుకంటే ఇవన్నీ కూడా కొన్ని విషయాలు మనకి ఎంతో ఆనందాన్ని తెస్తాయమ్మా, ఆనందాన్ని ఇస్తాయి. ఎప్పుడైతే నువ్వు ఆనందాన్ని సంపాదించావో అందరికీ ఇవ్వగలదు. నువ్వు సంపాదించాలంటే నువ్వు దాన్ని తెలుసుకుని ఆచరించి అనుభవించినప్పుడే అది నీకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా అమ్మ మనకి తెల్లంగా రోజు ఎప్పుడు అదే మనకు చెప్తారు. ఇవన్నీ కూడా మనకి అమ్మ ఇక్కడ అమ్మ చెప్పి మాట నిన్ను నువ్వు మార్చుకోవటమే, నువ్వు సరి చేసుకోవటమే, నీకు నువ్వు శిల్పంగా తయారవటమే, అన్ని నీకు నువ్వు తెలుసుకోవటమే. గుణాలు మార్చుకోవాలి, భావాలు గుణాలు అన్నీ కూడా ఇక్కడ మార్చుకోవడం అంతా కూడా సిస్టమ్ అంతా నీలోనే ఉంది. మరి ఏం మార్చుకోవాలి? నువ్వు ఏది కాదో అది తగిలించుకుని వదిలించుకోవటమే ఇక్కడ ముక్తి, ఇక్కడ విడుదల. ఈ భ్రమలు భ్రాంతులు పోతే బ్రహ్మంగా ఉంటామని చెప్తారు అమ్మ. మరి ఇవన్నీ కూడా మనం ఎంతో చక్కగా ఇది ఆచరిస్తే అనుభవిస్తామమ్మా. ఇది విశ్వాసం నమ్మకంతో ఆధారపడుతుంది. విశ్వాసం నమ్మకంతో ఎవరు ఉంటే వాళ్ళకి ఇదంతా తెలుసుకుంటాం, జన్మ లేకుండా చేసుకుంటాం, అందరికీ సాధ్యమే. అమ్మ అర్థమానం అదే మాట. మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషికి ఈ అర్హత ఉంది. ఏ అర్హత? జన్మరాహిత్యం చేసుకునే అర్హత ఈ యొక్క మానవ జన్మకే ఉందమ్మా, ఇంకే జన్మకి లేదు, ఏ ఆకారానికి ఇది లేదు. ఇందులోనే మనకు బుద్ధి అని ఇచ్చి బుద్ధిని ఉపయోగించుకుని నువ్వు బుద్ధిమంతుడిగా ఉండి నువ్వు తెలుసుకుని అనుభవించి చక్కగా
అనుభవించినప్పుడు నీకు ఆచరించినప్పుడు అనుభవం ఇవన్నీ కూడా చక్కగా మనకి అర్థమవుతుందమ్మా. ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చే అంటే నీకు తెలియదంటూ ఏది ఉండదో అన్ని తెలుసుకుని చక్కగా మలుసుకుని చల్లగా అలా నడుచుకుంటూ అలా ఉండిపోతూ ఉంటే ఇంక ఇక్కడ ఏమీ ఉండదు అమ్మా. ఇది చూడండి అమ్మ, ఇక్కడ ఏమంటున్నారు అమ్మ, చూడండి ఏమంటున్నారు, బ్రహ్మార్పణం. బ్రహ్మార్పణ బుద్ధితో అంతటా ఉన్న బ్రహ్మములకు నాలోని బ్రహ్మము నమస్కరించుతున్నది. బ్రహ్మార్పణం, బ్రహ్మమ్మ దంపతులకు బ్రహ్మార్పణం, బ్రహ్మముకి బ్రహ్మార్పణం. చూడండి అమ్మ, చూడండి అమ్మంటున్నారు, బ్రహ్మార్పణ బుద్ధితో బ్రహ్మంగా కర్మలు చేయము. బ్రహ్మార్పణంగా ప్రతిదీ నేను చేసిన బ్రహ్మం, చెప్పింది బ్రహ్మం, అనేది బ్రహ్మం, ఇది బ్రహ్మం, అంతా చేసేది అంతటా ఉన్నాయన నాలో ఉన్నతో చేస్తున్నాడు అంతే. అంచేత ఎవరు చేస్తున్నారు? బ్రహ్మం చేస్తున్నారు. ఆ బ్రహ్మార్పణం అంతే. అన్నీ కూడా ప్రతి కర్మ, ప్రతి పని, ప్రతిదీ కూడా ఆయన చేస్తున్నాడనే భావంతో బ్రహ్మార్పణ బుద్ధితో, ఆ బ్రహ్మార్పణ బుద్ధి, నేను బ్రహ్మాన్ని అనుకున్నప్పుడు బుద్ధి బ్రహ్మంగానే ఉంటుందమ్మా. నువ్వు బ్రహ్మాన్ని స్థిరపడిపోయినప్పుడు అన్ని బ్రహ్మార్పణంగానే జరుగుతాయి. ఇంక రెండో భావం రాదు. ఇంకేత బ్రహ్మార్పణ బుద్ధితో బ్రహ్మంగా కర్మలు చేయురా, చేయుమురా సత్సంగులు అందరూ కూడా జీవితాన్ని బ్రహ్మయజ్ఞంగా చేసుకున్నాము. నీ జీవితంలో బ్రహ్మయజ్ఞం లాగా, బ్రహ్మయజ్ఞం ఎలా జరుగుతుంది? బ్రహ్మయజ్ఞంలో ఏం జరుగుతుంది? యజ్ఞం అయిపోయిన తర్వాత విభూతిలాగా అయిపోతుంది, విభూతి అవుతుంది, యజ్ఞంలో విభూతి అవుతుంది. అలాగే నువ్వు అలా చేసుకో. బ్రహ్మ జీవితాన్ని బ్రహ్మ యజ్ఞంలో ఏమీ లేకుండా, కర్మ లేకుండా, ఏమీ లేకుండా ఖాళీ అయిపోయి ఇక్కడ బ్రహ్మాత్మ బుద్ధితో నువ్వు చేస్తున్నావు కాబట్టి కర్మ ఉన్నదమ్మక. కర్మ లేనప్పుడు నువ్వేమవుతావు? ఖాళీ అయిపోతావు. ఖాళీ అయితే విభూతి అయిపోతావు నాయన అని చెప్తారు. ఇక్కడ అమ్మంటున్నాడు, జీవితాన్ని బ్రహ్మ యజ్ఞంగా చేసుకున్నాము. బ్రహ్మమే నీకు తోడు నీడ, అన్ని రక్షణ అంతా కూడా బ్రహ్మమే. మనకి బ్రహ్మ ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? నువ్వు బ్రహ్మంగా ఉన్నప్పుడు అది రక్షణ కవచం, నిన్నెవరు ఏమి చేయలేరు. రక్షణ కవచం నీ చుట్టూ ఆ వైబ్రేషన్ ఉంటుందమ్మా. నీకు అసలు ఎవరు తాకలేరు. ఎప్పుడు ఆ బ్రహ్మంగా ఉన్నప్పుడు యజ్ఞంలో నువ్వు బ్రహ్మంగా దగ్గర చుట్టూ ఎవరు చేరితే వాళ్ళందరికీ కూడా ఆ స్థితి అందరికీ వస్తుంది. ఇవన్నీ కూడా తప్పకుండా మనకి అన్ని వస్తుందని చెప్తారమ్మా. నీకు బ్రహ్మమే నీకు తోడు నీడా, అంత నీ వెంట జంట ఆయనే ఉంటాడని చెప్తారు కదమ్మా మహాత్ముడు. ఇక్కడ భగవంతుడు నీకు ఎప్పుడు కూడా భగవంతుడు ఏమంటారు? భగవంతుడు ఎక్కడున్నాడు రా? ఎక్కడున్నాడు? నీ బ్రహ్మం ఎక్కడున్నాడు? ఎక్కడంటే అక్కడ ఉన్నాడు. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అంతట్లో ఉన్నాడు. ప్రహ్లాదుడు చూడండి, సమ్మలో ఉన్నాడంటే ఉన్నాడు అన్నాడు. ఎలా చూపించాడు? అలాగే ఇక్కడ అణువు ఆయన ఉన్నాడు, అణువు ఆయనే ఉన్నాడు. నీలోనే ఆయన ఉన్నాడు, నీ చుట్టూ ఆయన ఉన్నాడు. ఆయనలోనే నువ్వు నడుస్తున్నావు. ఆయన బ్రహ్మలోనే నువ్వు వ్యవహారం అంతా చేస్తున్నావు. ఇప్పుడు బ్రహ్మలోనే నువ్వు ప్రయాణం చేస్తున్నావు, బ్రహ్మలోనే ఆడుకుంటున్నావు, బ్రహ్మలోనే పడుకుంటున్నావు. నీ చుట్టూ ఉన్నది బ్రహ్మే కదా. నీ లోపల ఉంది, నీ చుట్టూ ఉంది, వెనక ముందు కాదు, నీ చుట్టూ ఆయనే. ఆ బ్రహ్మలోనే బ్రహ్మాధారంతో నువ్వు నడుపుతున్నావు. అది ఇక్కడ బ్రహ్మాధారంతో నడుపుతున్నావు. ఆ బ్రహ్మాధారమైన పంచభూతాలతో వ్యవహారం చేసుకుంటూ నువ్వు బ్రహ్మంలో నడుస్తున్నావు అంతే. అంటే ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయమ్మా. తెలిసినప్పుడు చక్కగా ఉంటాం. ఇక్కడ అన్నారు, బ్రహ్మమే నీకు తోడురా నీడరా. తోడు నీడ బ్రహ్మమేరా. నీకు రక్షణ కవచంరా. నీకు ఇంకా రక్షణ కవచం ఉంటే దాని అదంతా ఇంకేమంటలేదు. వీళ్ళు చూడండి అమ్మంటున్నారు, ప్రారంభములన్నీ పరీక్షా పత్రాలురా. నీకు ప్రారంభంలో వచ్చేవి ఇప్పుడు ఏంటంటున్నారు? నీ ప్రారంభంలో నీకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులు వచ్చినా సరే నువ్వు అది తట్టుకోవాలి, తట్టుకుని నెట్టుకుని ఎదురుకెళ్ళాలి. అవన్నీ కూడా నీకు పరీక్షలు. ఆ భగవంతుడు పెట్టిన పరీక్షరా నీకు. ఈ పరీక్షలో నా బిడ్డ బ్రహ్మంగా ఉందా లేకపోతే జారిపోతుందా ఉంటుందా అని ఇవన్నీ కూడా ఆయన నీకు పెట్టిన పరీక్షలే. ఈ కష్టాలన్నీ కూడా, ఈ కష్టాలు మనకు పరీక్షలు అనుకుంటేనే మనం దాన్ని ఛేదించుకుని పైకి వెళ్తాం. అంతేగాని నాకు వచ్చేది నేను దిగజారిపోయి ధైర్యాన్ని కోల్పోయి నిస్సహారాయులాగా అయిపోతే నువ్వన్నీ కూడా నీరసం చేసి నీకు దేహం పోతుంది, మనసు పోతుంది, మొత్తం బుద్ధి శూన్యమైపోతుంది. ఇంకేమీ లేదు, బుద్ధిహీనుడు అయిపోతాడు అని చెప్తారమ్మా. మరి ఇవన్నీ కూడా జాగ్రత్తరా. ప్రారంభములన్నీ పరీక్షా పత్రములురా. నీ ప్రారంభంలో వచ్చిన సంఘటనని ఒక పరీక్షలుగా ఎదురించు ధీరత్వంతో. నేను ఇవన్నీ చేసుకుని నాకు వచ్చినాయి రైట్.
ఇవన్నీ చేసేసుకుని నేను ఇష్టపడిపోయి చేసేసుకున్నాను అనుకోండి, ఇవన్నీ అయిపోతాయి, కష్టం ఉండదు అని చెప్తారు. అర్థమైందమ్మా? ఇవన్నీ కూడా కావున నేను పరమాత్మను అన్న ధీరత్వంతో సాక్షిగా ఉండును. నేను పరమాత్మను అన్న ధీరత్వంతో సాక్షిగా ఉండును అని చెప్తాను. చూడండి ఏమన్నారు, నేను పరమాత్మను అన్న ధీరత్వంతో సాక్షిగా ఉండు. నీకు అర్థమైంది కదా, నేను బ్రహ్మాన్ని అని నీకు అర్థమైపోయింది కదా. నేను బ్రహ్మాన్ని అంటే నేను బ్రహ్మాన్ని, అందరూ బ్రహ్మాలే, అంతటా బ్రహ్మమే. ఇంకా ఇంకా ధీరత్వంతో ఎలా ఉండేవో అంటే ప్రతిదీ చేసి బ్రహ్మం చెప్పింది బ్రహ్మం అన్ని అలాగా. ఎప్పుడైతే నువ్వు ఆ సరెండర్ భావంతో, ఆ డిక్టేటర్షిప్ తోటి నువ్వు చక్కగా స్థిరపడిపోయావో నీకు ప్రతిదీ బ్రహ్మ ఆధీనంలో నీ దేహం ఉంటుంది. ప్రతి మాట బ్రహ్మంగానే ఉంటుంది, ప్రతి చేత బ్రహ్మంగానే ఉంటుంది. ప్రతిదీ పలుకు బ్రహ్మమే పలుకుతారు. ఇక్కడ నేను కూర్చొని చదువుతున్నానంటే నాకు తెలుసా? నాకేమీ తెలియదు. ఇక్కడ అమ్మే బ్రహ్మమే, ఆవిడే మాట్లాడుతారు, ఆవిడే చెప్తుంటారు. ఈ పదాలన్నీ కూడా నాకు ఏమీ రావు, ఇవన్నీ కూడా అమ్మే చెప్తుంటారు. ఆ బ్రహ్మమే చూసుకుంటుంది, ఆ బ్రహ్మం అమ్మే మాకు చేసుకుంటారు అని చెప్తుంది. నాకు అయితే 100% నాకు తెలుస్తుంది. అంటే నాకు అనుభవం కాబట్టి నాకు ఏమి తెలియను ఇలా మాట్లాడుతున్నానంటే నాకు అది ఆ చేసేది ఆ బ్రహ్మమే అని నాకు బాగా అర్థమవుతుందమ్మా. ఇక్కడ చూడండి అమ్మ అంటున్నారు, చూడండి అరే సత్సంగులు, ఈ జగత్ అనే ప్రయోగశాలలో, ఈ జగత్ ఈ బాహ్య ప్రపంచం అంతా ఒక ప్రయోగశాల. ఇది దీన్ని ఉపయోగించుకోవాలి. నువ్వు ఎలాగా తాను బ్రహ్మంగా అభ్యాసం చేయనదే సాధకుడు ముక్తిని పొందలేడు. ఇక్కడ ఏం చేయాలి? ఈ ప్రయోగశాలలో ఏం చేయాలి? ఈ బాహ్య ప్రపంచంలో మరి ఏం చేయాలి? నేను బ్రహ్మాన్ని అనే భావన, నేను అభ్యాసం ఉంటేనే కానీ నువ్వు అది బ్రహ్మాభ్యాసం చేయనిదే సాధకుడు ముక్తిని పొందలేడు. ఈ బ్రహ్మ అభ్యాసం చేయాలంటే చూడండి, ఇక్కడ అభ్యాసం అంటే ఏంటనుకుంటున్నారు? ఇక్కడ జగత్ అనే ప్రయోగశాల, ఈ బాహ్య ప్రపంచంలో నేను జీవుణ్ణి అని దేహం నేను అనుకుని మనం ఇక్కడ అన్ని చేసాం. కానీ ఈ ప్రయోగశాలలో ఏం చేయాలి అంటే తాను బ్రహ్మంగా అభ్యాసం చేయనిదే నీకు బ్రహ్మంగా అభ్యాసం చేయిందే నీకేం రాదు. సాధకుడు ముక్తిని పొందడు, ఈ సాధకుడు ముక్తిని పొందడు అని చెబుతున్నారమ్మ. మరి నిజంగా కూడా ముక్తిని ఎలా పొందుతాడు? ముక్తి పొందాలంటే ఏం చేయాలి? అభ్యాసం. ఏ అభ్యాసం? బ్రహ్మ అభ్యాసం. అంటే నేను బ్రహ్మాన్ని ఇక్కడ తెలుసుకున్నాను కాబట్టి దేహభావన అనే భావంలో నీ లక్షణాలు గుణాలు అన్ని మారాలి. ఈ దేహం నేను అనుకున్నావు, నేను నాది నిజం అనుకున్నావు. ఈ భ్రమ భ్రాంతి మమకారం అహంకారం ఇవన్నీ కూడా దేహభావంలో ఉండే లక్షణాలు, అవన్నీ నిజం. మరి దేహభావం ఉన్నోడికి అవన్నీ ఉంటాయి, అది లక్షణం, అది అంతే. మరి అవన్నీ అవన్నీ మారాలి. ఏం మారాలి? నేను బ్రహ్మాన్ని, ఈ దేహం పాత్ర, ఇది పంచభూతాలతో తయారైన పాత్ర. అంచేత దీనివల్ల నాకు అన్నీ కూడా దీంతో మనసు ఇంద్రియాలతోటి అన్ని కూడా నాకు ద్వంద్వాలు, కర్మలు, జన్మ పరంపర ఈ దేహభావన వల్ల నాకు వస్తానని అర్థమవుతుంది. ఈ దేహభావన ఎప్పుడైతే నీకు అర్థమైందో చక్కగా ఈ దేహభావన వల్ల నీకు వచ్చి అన్ని కూడా నీకు అర్థమవుతాయి. అప్పుడు చక్కగా ఈ దేహభావన వదిలేసి బ్రహ్మభావంతో బ్రహ్మ లక్షణాలు మనకు తెలుస్తున్నాయి కదా. అమ్మ చెప్తారు కదా ఇక్కడ ఈ సత్సంగంలో మనకి అన్ని లక్షణాలు ఎలా ఉండాలి, బ్రహ్మంగా ఉండాలంటే ఎలా ఉండాలి. ఇక్కడ మరి అన్ని కూడా బ్రహ్మార్పణ భావంతో, అర్పణ భావంతో ఉంటూ ప్రతి క్షణం కూడా బ్రహ్మంగా ఉంటూ బ్రహ్మార్పణ భావంతో ఉంటాం. బ్రహ్మార్పణం అనే భావన మనకి ఎప్పుడు అవుతుంది? నువ్వు బ్రహ్మం అని తెలిసిన తర్వాత తప్పకుండా చేసేది బ్రహ్మం, చెప్పింది బ్రహ్మం, అనేది బ్రహ్మం, ఏనేది బ్రహ్మం, అన్ని బ్రహ్మమే అని నీకు అర్థమయ్యి నాలో ఉన్న బ్రహ్మమే అంతలో ఉన్న బ్రహ్మం చేస్తానని బాగా అర్థమవుతుందమ్మా. ఇక్కడ అలాగ అయిన తర్వాత బ్రహ్మాత్మంగానే నీ జీవితాన్ని గడుపుతాం. ఇంకా బ్రహ్మాత్మ భావంలో నీ కర్మ ఉండదు, కర్మ లేకపోతే జన్మ. అదే ఆ రహస్యం నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నావో ఇంకా ప్రతిదీ బ్రహ్మాత్మంగానే నీ జీవితాన్ని గడుపుతాం చక్కగా. ఇక్కడ అన్ని కూడా మరి ఏమన్నారు? ఈ జగత్ అనే ప్రయోగశాలలో మరి ఏం చేయాలి? ఈ ప్రయోగశాలలో తాను బ్రహ్మంగా అభ్యాసం చేయనిదే నువ్వు బ్రహ్మాభ్యాసం. ఈ దేహభావన వేడందే బ్రహ్మభావన ఉండలేవు. బ్రహ్మభావన ఉండాలంటే దేహభావన తగ్గించాలి. దేహభావన తగ్గించాలంటే నువ్వు బ్రహ్మ గురించి బాగా తెలుసుకోవాలి.
తెలుసుకోవాలి, దాన్ని ఇష్టపడి నమ్మకం, విశ్వాసం, దృఢ సంకల్పం, నేను బ్రహ్మాన్ని తెలిసిన తర్వాత ఆ భావాల్లోనే, ఆ గుణాల్లోనే, ఆ నడకలోనే ఉండాలి. అప్పుడే ఈ దేహభావన సన్నగిలిపోతుంది. అంతే. అప్పుడు దాకా నీకు అవును. అభ్యాసం చేయనిదే సాధకుడు ముక్తిని పొందలేడు. ముక్తిని పొందంటే ఈ దేహభావన అనే లక్షణాల నుండి విడుదల. ముక్తి అంటే విడుదలమ్మ. విడుదల వస్తేనే నీకు విడుదల. బంధింపబడిపోయావు దేహభావంతో. బ్రహ్మం అంటే స్వేచ్ఛ, విడుదల బ్రహ్మం అంటే. అంచేత దేహభావన వేడరా, బ్రహ్మభావంలో ఉండరా, అంతే. ఇక్కడ ఈ దేహం అనే ఈ భావన, ఈ బ్రహ్మను వదిలితే నువ్వు బ్రహ్మం అని చెప్తారమ్మ. ఎన్నో కోణాల్లో చెప్పారమ్మ. అది అన్నీ కూడా మన అదృష్టం వదిలి మనకి అర్థమై ఎలా చక్కగా నేర్చుకున్నాం. చూడండి ఏమన్నారు ఇక్కడ, జగత్ అనే ప్రయోగశాలలో ఈ తాను బ్రహ్మములుగా అభ్యాసం చేయనిదే సాధకుడు ముక్తిని పొందలేడు. నేను బ్రహ్మమును, బ్రహ్మమునే నేను, నేనే అంతా. ఈ అనుభవం రావాలిగా సత్సంగులు. ఎప్పుడు అనుకోగా అభ్యాసం చేయగా చూడండి ఏమంటారమ్మా, రే యాపాకు తినగా యాపాకే తీయగా ఉంటుంది. ఎంజాక అది తీయక అలవాటు అయిపోయింది. అది ఇంకా రుచి వదిలేసావు. ఇంద్రియాలు కూడా ఆ రుచి నీకు వదిలేసి అది ఇష్టపడిపోయింది. అది ఇష్టం అక్కడ తీపిదనం వచ్చింది. చేదు ఇష్టం తీపి అవ్వాలంటే ఏమవ్వాలి, ఇష్టం అంటే చేదు తీపవుతుంది. అంతే ఇవన్నీ కూడా మనకి ఇష్టమైనప్పుడు కష్టమైనది ఉండదు అని చెప్తున్నారమ్మ. మరి అన్నీ కూడా నేను బ్రహ్మమును, నేనే అంతా అలా ఉండాలి. అలా ఉన్నప్పుడు నువ్వు తప్పకుండా అదే అవుతావు. అభ్యాసంలో అవుతావు, సత్సంగంలో అవుతావు. సత్సంగం లేకపోతే అసలు నీకు ఏది అర్థం అవుతుంది, ఏది తెలియదు. సత్సంగమే నీకు సరైన చెప్తున్నారు అన్నీ కూడా. జన్మరాహిత్యానికి ఈ సత్సంగమే జన్మరాహిత్యం నీకు తెలియబడింది, తెలియజేసేది. నువ్వు ఆచరణకు అనుకూలంగా ఉండేది. ఇవన్నీ మాటలు చెప్తారు కాబట్టి నీకు చాలా తేలిగ్గా ఉంటుంది. అంతేకాక ఇవన్నీ కూడా ఈ కారణ శరీరం నశిస్తుందిరా. ఈ కారణ శరీరం నశిస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఇంకా కారణ శరీరం కారణం ఉండదు కాబట్టి ఇది కార్యాకారణ శరీరం. కార్యాకారణం అంటే నువ్వు కర్మని ఆచరించడానికి ఇది వచ్చి శరీరం. నీకు ఇప్పుడు ఈ భావంలో ఉంటే బ్రహ్మాత్మకం అంటే నీకు కారణ శరీరం దాంట్లో వెళ్ళిపోదు. మళ్ళీ కారణ శరీరం రాదు. ఎందుకు రాదు? కర్మ లేదు. కర్మ లేనప్పుడు జన్మ లేదు. జన్మ లేనప్పుడు కారణ శరీరం పనిలేదు. అదేంటమ్మా, ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి అర్థం చేసుకుంటే మనకన్నీ అర్థమవుతాయి. అంచేత బ్రహ్మాత్మకంగా ఉంటాం. నేను బ్రహ్మాన్ని అనుకుంటూ బ్రహ్మాత్మకంగా ఉన్నప్పుడు నీకు కర్మ లేదు. బ్రహ్మాత్మ మావలో నీకు కర్మ లేదు. కర్మ లేనప్పుడు జన్మ లేదు. ఇది ఇక్కడ రహస్యం. అందరికీ అర్థమవుతున్నాం. అంచేత ఇవన్నీ కూడా మనకి సత్సంగంలో ప్రతి మాట మనకు అర్థమవుతున్నామా. జీవుని ఉనికి నశించి, ఈ జీవుడు అనే భావన నశించి సర్వవ్యాపక చైతన్యమే మిగిలి ఉన్నదిరా. ఇక్కడ చూడండి, జీవునికి ఉనికి నశించి సర్వవ్యాపక చైతన్యమే మిగిలి ఉన్నదిరా. మిగిలి ఉన్నది సర్వవ్యాపక